సరే, మనము 14వ వచనం చదువుకుందాం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘముల మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీరు చూడండి. ఇక్కడ ఒక తెల్లని మేఘం కనబడుతుంది. తెల్లని మేఘం కనబడుతుంది. ఆ తెల్లని మేఘం మీద మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. ఇప్పుడు ఇది జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. నేను చూడగా తెల్లని మేఘం ఒకటి కనబడుతుంది. మేఘాన్ని యోహాను గుర్తుపట్టాడు. తర్వాత మనిషి కుమారుని పోలిన ఒకడు అని ఎందుకు అంటున్నాడు? మనిషి కుమారుని పోలిన ఒకడు అంటే ఇక్కడ ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు అని అర్థం కావట్లేదు. యేసు ప్రభువారికి యోహాను కంటే యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చూస్తున్నాడు. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా కనబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు యోహానికి. 6వ అధ్యాయంలో ఎలా కనబడ్డాడు? వధించబడుతున్నటువంటి గొర్రె పిల్లలా కనబడ్డాడు. తర్వాత దేవుని దూతను పోలినటువంటి ముఖము తర్వాత అలా కనబడతాము. తర్వాత చేతిలో వాడిగల ఖడ్గం పెట్టుకుని కనబడతాం. తర్వాత తెల్లని గుర్రం మీద కనబడతాం. ఇలా రకరకాలుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అపీరెన్స్ అనేది ఉంటా ఉంది. వాస్తవానికి యేసు ప్రభుని చూసిన వెంటనే యోహాను వెంటనే గుర్తుపట్టేస్తాడు. ఎందుకంటే ఆయనతో ఉన్న సహవాసం అలాంటిది యోహానికి. ఇక్కడ ఇలాగా యేసుక్రీస్తు ప్రభువారు మాటి మాటికి మరొక ఒక్కొక్క రూపంలో కనబడటం వల్ల ఇలా సంబోధిస్తున్నాడు అనమాట. ఏంటి? మనుష్య కుమారుని పోలిన ఒకడు అన్నట్టుగా. ఆయన మేఘం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము అభివేసిగా ఎవరికి ఉంటుందంటే రాజులకు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నటువంటి రాజు కాబట్టి ఆయనకి సువర్ణ కిరీటం పెట్టబడింది. ఆయన రాజుగా రావడానికంటే ముందే ఆయన చేయాల్సినటువంటి కొన్ని పనులను ఈ చేతిలో ఉన్నటువంటి కొడవలు సూచిస్తూ ఉంది. ఆయన చేతిలో వాడిగలిగినటువంటి కొడవలు ఉంది. ఆ వాడిగలిగినటువంటి కొడవలతో ఆయన ఏం చేస్తాడు అంటే చూడండి ఒకసారి. అప్పుడు మరి ఒక దేవాలయంలో నుండి వెడలి వచ్చి, ఇది జాగ్రత్తగా గమనించండి. దేవాలయం ఇదంతా పరలోకంలో జరిగేటువంటి సందర్భాలను చూస్తున్నాడు యోహాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, యోహాను ఒక టైంలో భూమి మీద జరిగే చూస్తాడు. అట్ ద సేమ్ టైం పరలోకంలో తన విజన్ అంతా కూడా, తన దర్శనం అంతా కూడా ఒక పైకి కిందకి, పైన చూడటం కింద చూడటం, పైన చూడటం కింద చూడటం, ఇలాగా షిఫ్ట్ అయిపోతుంది తన దర్శనం అంతా కూడా. ఇప్పుడు పరలోకంలో జరిగేటువంటి సందర్భాలను చూస్తున్నాడు. మేఘం మీద మనిషి కుమారుని పోలిన ఒకడు ఆసీనుడై కొడవలి వాడి కలిగినటువంటి కొడవలు పట్టుకోవడం చూస్తున్నాడు. ఇంకొక పక్క ఏం చూస్తున్నాడు? దేవుని దూత దేవాలయంలో నుండి, ఇది ఇక్కడ చూడండి, పరలోకంలో ఉన్న దేవాలయం. ఈ దేవాలయంలోంచి దేవుని దూత చూడండి దేవుని దూత రావటం చూస్తున్నాడు. దూత దేవాలయంలోంచి వెడలు వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చి ఉన్నది. భూమి మీద పైరంతా కూడా పండిపోయింది, కోతకాలం వచ్చింది. నీ కొడవలు పెట్టి కొయ్యమని గొప్ప స్వరముతో ఆగా మేఘం మీద ఆసీనుడైన వాడితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలు భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇది మొదటి కొడవలి కోత. దీన్ని నేను మీకు అర్థమయ్యేలాగా వివరంగా వివరిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మొట్టమొదటి కొడవలి కోతను మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఏంటిది అది అని అంటే, మనం చూస్తున్నటువంటి మొట్టమొదటి కొడవలి కోత ఏంటంటే, భూమి మేఘం మీద ఆసీనుడైనటువంటి ఆ సువర్ణ కిరీటం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి చేతిలో ఉన్న కొడవలితో
ఆయన అలా ఉన్నప్పుడు దేవాలయం నుంచి వచ్చినటువంటి ఆ దేవుని దూత చెప్తుందనమాట ఈ మాట. ఏమని? నీకు భూమి పైరు అనేది పండిపోయింది కాబట్టి నువ్వు కోసేయి అని చెప్పేసి చెప్తే, ఆ ఆసీనుడైనటువంటి వాడు ఆయన కొడవలి కింద పడేస్తే భూమి పైరు కోయబడింది. ఇదే అనమాట. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, మనం దీన్ని ఎలా అర్థం చేసుకుంటాము అని అంటే, కొడవలి కోత భూమి పైరు పంట చేతికి వచ్చింది అనేటువంటి అర్థం మనం చాలా జాగ్రత్తగా దీన్ని గమనించాలి. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి కొన్ని పనులు చేయడానికి వచ్చాడు శ్రమల కాలంలో. ఒకటి, ఒలీవ కొండ మీదకి వచ్చి, సియోను కొండ మీదకి వచ్చి ఇస్రాయేల్లోంచి ఒక జనాంగాన్ని తప్పించడానికి, 144,000 మంది తప్పించడానికి అని చెప్పుకున్నాం. ఇంకొక పని ఏంటంటే, శేషించిన వారిని కొంతమందిని తప్పించడానికి. ఇంకొక పని ఏంటంటే, భూమి పైన పైరు కోయటానికి. ఈ పని చేయడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువు శ్రమల కాలంలో ఇక్కడే ఉంటాడు, వస్తాడనమాట. అందుకే మేఘం మీద ఆసీనుడై ఆయన కొడవలు పట్టుకున్నది అందుకే, భూమి మీద ఈ పని చేయడానికి. ఏంటిది ఇది? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది చాలా అద్భుతమైనటువంటి మర్మము. ప్రకటన గ్రంథంలో వన్ ఆఫ్ ద మిస్టరీస్లో ఇది ఒక గొప్ప మర్మం అన్నమాట. ఇక్కడ కోత అనగా ఏంటంటే, మనం ఇంతకుముందు 12వ వచనం చెప్పుకున్నాం చూడండి. ఏంటి? ఒకసారి చదువుదాం అన్నమాట. యేసును గూర్చి విశ్వాసమును గైకొంచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడను. ఓర్పు ఇక్కడ కనపడను. ఎవరైతే ఓర్చుకుంటారో వాళ్ళకి మొదటి ఫేజ్ ఏంటంటే మరణం. ఓర్చుకునేటువంటి వాళ్ళకి ఏంటి? ఓర్చుకునే వాళ్ళకి ఏమొస్తుంది? మరణం వస్తుంది. అంటే ఓర్చుకుంటేనేమో మరణించబడతారు. ఎవరు? అపవాది చేతిలో. ఓర్చుకోకపోతే అపవాది చేతుల్లో పడిపోయి వాడికి దాసోహమై వాడి చేత ముద్ర ఎంచుకుని దేవుని చేతుల్లో పడతారు. చూసారు ఇక్కడ? దేవుని చేతుల్లో పడటమా, లేకపోతే అపవాది చేతుల్లో పడటమా? రెండే ఆప్షన్స్ ఉంటాయి నీకు ఇంకా ఆ టైంలో, శ్రమల కాలంలో. అపవాది చేతుల్లోనే పడతామంటే ముద్ర వేసుకోవటం, వాడి చేతుల్లోకి వెళ్ళిపోవటం, వాడు చెప్పింది చేయటం. దేవుని చేతుల్లో పడటం అంటే ముద్ర వేసుకోకుండా మరణించటం ఆయన కోసం. ఈ మరణాన్నే మొదటి కొడవలి కోత అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. మొదటి కొడవలి కోత. కొంతమందికి ఈ మరణం రాకముందే, కొంతమంది మరణిస్తారు, వాళ్ళు ప్రభు సన్నిధికి చేరతారు. అయితే కొంతమంది ఇంకా మరణం రాకముందే ప్రభు ఏం చేస్తాడంటే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. భూమి మీద ఆ కొడవలి పడటము, పైరు కోయబడెను అంటే అర్థం ఏంటంటే, పైరు కోయబడెను అంటే ఎవరైతే ఓర్చుకుని ఉంటారో కొంతమందికి వాళ్ళకి మరణం వస్తుంది, మరికొంతమంది సజీవంగా దేవుని దగ్గరకు ఆరోహణమైపోతారు, ర్యాప్చర్. ఇది మనకి 15వ అధ్యాయంలో క్లియర్గా అర్థమైపోతుంది. అది 15వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మనం చూద్దాం. ఇది దాని కనెక్షన్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. కొంతమందికి ఆ మరణం రాకముందే వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు. అది మొదటి కొడవలి కోత అనమాట. మేఘం మీద ఆసీనుడైన వాడు తన కొడవలను భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను అనేటువంటిది మనం ఆ మాటకు అర్థం ఇక్కడ కనబడుతుంది. అంటే మొదటి కొడవలి కోత ఏంటి? ర్యాప్చర్ అన్నమాట, ఎత్తబడటం. ఎవరైతే ఓర్చుకుంటారో వాళ్ళు ఎత్తబడటాన్ని మొదటి కొడవలి కోతగా ఇక్కడ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తర్వాత చదువుకుందాం. చూడండి, రెండవ కొడవలి కోత ఏంటి చూద్దాం. రెండవ కోత. ఇంకొక దూత పరలోకమందును. ఫస్ట్ ఏం జరిగింది? ఒక దూత ఏమో దేవాలయం నుంచి వచ్చి మేఘం మీద ఆసీనుడైనటువంటి వానికి నీ కొడవలి కిందేసేయి, భూమి పైరు కోయబడుతుందని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, పోయింది.
ఇప్పుడు రెండవ దూత మరలా దిగి వచ్చింది. ఇంకొక దూత వచ్చింది. ఇంకొక దూత పరలోకమందు ఆలయంలో నుండి బయలు వచ్చును. మరలా ఇంకో దూత పరలోకం నుంచి ఆలయం బయలు వచ్చి ఇతని యొద్ద వాడిగల కొడవలి ఉండెను. ఈసారి కొడవలి ఎవరి దగ్గర ఉంది? ఇంతకు ముందేమో మేఘం మీద ఆసీనుడైన వాని చేతిలో కొడవలు ఉంది. ఇప్పుడు కొడవలు ఎవరి దగ్గర ఉంది? ఈసారి నేరుగా దేవదూత చేతుల్లోనే కొడవలు ఉంది. ఈ కోత వేరు, అందుకని ఆ తేడా గమనించదు. మొదటి కోత ఏమో ఎత్తబడటం, రెండవ కోత ఎత్తబడటం కాదు. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలు వచ్చును. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఎవరు? ఈ దూత. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి, ఇక్కడ జాగ్రత్తగా మీరు చూడండి ఒకసారి. ఇక్కడ ఈ పిక్చర్ మీరు చూడండి. ఇక్కడ ఈ పిక్చర్ మీరు చూడండి. ఈ ఈ దేవాలయంలోంచి ఒక దేవదూత వచ్చింది. ఆయన చేతిలో వాడి అయిన కొడవలు ఉంటే, ఇంకొక దూత బలిపీఠం దగ్గర నుంచి ఇంకొక దూత మళ్ళీ ఇటుపక్క నుంచి వస్తే ఏమంటుంది? వాడి అయిన కొడవలి ఎవరి చేతిలో అయితే ఉన్నదో ఆ దూత వైపు చూసి ఇలా అంటుంది అనమాట. గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, ద్రాక్ష పండ్లను పరిపక్వమైపోయినవి. వాడి అయిన నీ కొడవలు పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. దాని గెలలు కోసేయి, దాని గెలలు కోసేయాలి. కాగా ఆ దూత తన కొడవలు భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల తొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రములు కళ్ళము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. చూడండి, ఇది మొదటి కొడవలి కోత వంటిది కాదు. రెండవ కోత చాలా డేంజరస్. రెండవ కొడవలి కోత చాలా డేంజరస్, చాలా ప్రమాదకరమైనది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మొదటి కొడవలి కోతలో ఉన్నటువంటి వాళ్ళు ఎత్తబడతారు. వాళ్ళకి దీవెన సంబంధమైన జీవితం ఉంటుంది. కానీ రెండవ కొడవలి కోతలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమి జరుగుతుంది అంటే, వాళ్ళందరూ కూడా చంపబడతారు. వాళ్ళేమో ఎత్తబడితే వీళ్ళేమో చంపబడతారు. వాళ్ళేమో ఓర్పుతో ప్రభువు కోసం సహించినటువంటి అపవాది చేత ముద్ర వేయించుకున్నటువంటి వాళ్ళు. ఈ రెండవ కొడవలి కోతలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే, అపవాది యొక్క ముద్రను వేసుకుని వాడికి దాసోహమైనటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ ప్రభువు చూస్తూ ఊరికే వదిలిపెట్టడు. వాళ్ళని ఏం చేయబోతున్నాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళందరినీ కూడా పట్టణం వెలుపలికి తీసుకెళ్తాడు ప్రభు. ఆ దూతగా ఇయ్యబడినటువంటి ఆజ్ఞ అదే, పట్టణం వెలుపలికి అంటే యెరూషలేము బయటకు తీసుకువెళ్ళబడాలి అనేది. ఇది వాస్తవానికి ఇప్పుడు చెప్పినటువంటి మాట కాదండి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి దేవుడు చాలా వివరంగా ఈ విషయాలన్నీ కూడా చెప్తానే ఉన్నాడు. అయినా మన వాళ్ళు వినకపోయి ఎవరు వినలేరు. రెండవ కోత అనేది ఏంటంటే శిక్ష. మొదటి కోత ఏమో ర్యాప్చర్, ఎత్తబడటం అయితే, రెండవ కోత ఏమో శిక్ష. ఇది మనకు అర్థం కావాలంటే ఏంటి? పట్టణం బయటకు వెలుపలకి ఈడ్చుకుని పోవటం, అక్కడ చంపటం ఏంటి, అక్కడ ద్రాక్ష పండ్లు తొక్కబడటం ఏంటి, అక్కడ రక్తంగా ప్రవహించబడటం ఏంటి అనేది మనకు అర్థం కావాలంటే మనకి యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలోకి మనం వెళ్దాం ఒకసారి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం చివరి వచనం చదివి 3వ అధ్యాయంలోకి వద్దాం. 2వ అధ్యాయం చివరి వచనంలో, యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ, సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొని వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనపడదురు.
ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షణ పడదురు. చూడండి, ఇదేమో 32వ వచనమేమో మొదటి కొడవలి కోత గురించి చెప్తుంది. అంటే సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ తప్పించుకోవడం అంటే ఓర్పు కలిగి సహనముతో దేవుని కోసం నిలబడినటువంటి వాళ్ళందరూ, శేషించిన వారందరూ యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామం బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు. ఇది మొదటి కొడవలి కోత. ఇప్పుడు రెండవ కొడవలి కోత స్టార్ట్ అవుతుంది చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆ దినముల్లో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారి ఈ దేశముల్లోనికి నా స్వాస్థ్యము ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షముగా అక్కడ నేను నా అన్యజనులతో వ్యాజ్యమాడుదును. అన్యజనులతో వ్యాజ్యమాడటం అంటే ఇదే. ఏంటంటే వాళ్ళ రక్తం ఏరులై ప్రవహించడం. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యలకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకి ఒక చిన్న దాన్ని ఇచ్చి త్రాగుచూ వచ్చిరు కదా. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిస్తీన్ల ప్రాంతవాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దాన్ని నాకు ప్రతీకారం చేయుదురా? మీరు నాకు ఏమైనా చేయుదురా? నా గుల్లలో ఉంచుకుంటేది. యూదా వారిని యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరంగా నివసింపచేయుటకే మీరు వారిని గ్రీకులకు అమ్మివేస్తిరి. మీరు చేసిన దాన్ని బహుత్వరంగా మీ నెత్తి మీదకి రప్పించేదను. సరే, ఇదంతా మనకు అర్థం కావడానికి నేను ఒక విషయం ఇక్కడ చూపిస్తాను. ఒకసారి ఈ పిక్చర్ని మీరు జాగ్రత్తగా చూడండి. ఈ పిక్చర్లో నేను ఈ పింక్ కలర్లో ఒక డాట్ పెట్టాను చూడండి. ఇక్కడ యోధాకు పైన యెరూషలేము ఉంది కదా, యెరూషలేముకు పక్కన ఇక్కడ యెహోషాపాతు లోయ. ఇది ఎక్కడ ఉంటుందంటే యెరూషలేము పట్టణానికి అవతల పక్క, పట్టణం వెలుపల ఉంటుంది. యెహోషాపాతు లోయ అంటారు అన్నమాట దీన్ని. ద వ్యాలీ ఆఫ్ యెహోషాపాతు లోయలో ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఇక్కడికి నేను వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తాను. ఎవరిని? ఇశ్రాయేల్ పట్టణంలో, ఇశ్రాయేల్ దేశంలో ఎవరైతే శేషించి ఉండి దేవునికి మొక్కకుండా అపవాదికి లోబడి ఉంటారో వాళ్ళని. తర్వాత తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిస్తీన్ల ప్రాంతవాసులారా, మీతో నాకు పని ఏంటి? నేనందరూ వీళ్ళతో వ్యాజ్యమాడతాను, వీళ్ళందరినీ కూడా తీసుకుని వస్తాను. యూదా వారిని, యెరూషలేము పట్టణం వారిని తమ సరిహద్దులకు దూరంగా నివసించడానికి మీరు వారిని ఏం చేశారు? గ్రీకులకు అమ్మేశారు. మీ నెత్తి మీదకి త్వరగా రప్పిస్తాను. ఇదిగో మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదకి రాజేయుదును. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలముల్లో నుండి నేను వారిని రప్పింతును. మీ కుమార్తెలు యూదా వారికి అమ్మివేయింతును. వారు దూరంగా నివసించిన జనులైన షేయబేలకు వారిని అమ్మివేతురు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. వీళ్ళందరినీ కూడా ఇదిగో ఈ పట్టణానికి నేను తీసుకుని వస్తాను అని చెప్పేసి అంటున్నాడు. పట్టణానికి తీసుకుని వచ్చి నేను ఏం చేస్తాను అంటే చూడండి, ఇక్కడ 10వ వచనంలో, మీ కర్రలను చెడగొట్టి ఖడ్గములు చేయడి, మీ పోటకత్తులను చెడగొట్టి ఈటలు చేయడి, బలహీనుడు నేను బలాఢ్యుని అనుకునేవారును. చుట్టుపట్ల ఉన్న అన్ని జనులారా త్వరపడరండి, సమకూడరండి. యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడ తోడుకుని రమ్ము. నలుదిక్కుల నుండి అన్యజనులు తీర్పు తీర్చగా నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నేనేం చేస్తాను? యెహోషాపాతు లోయలో ఆసీనుడై ఉంటాను. దేవుడు చెప్పాడు ఈ మాట. యెహోషాపాతు లోయలో నేను కూర్చొని ఉంటా, మీ అందరినీ కూడా ఇక్కడ రప్పిస్తా. అన్యజనులను లేచి అచ్చడికి రావాలి, అందరూ కూడా ఇక్కడ రావాలి. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయిడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషం అత్యధికమాయను. మీరు దిగిరండి, తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది. తీర్పుకై జనులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్య చంద్రులు తేజోహీనులైన, నక్షత్రం కాంతి తప్పిపోయాను. యెహోవా సీయోనులోని గర్జించుచున్నాడు. యెహోవా
యెరూషలేములోని తన స్వరం చేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయముగా, ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. ఇవన్నీ ఈ వచనాలన్నీ కూడా మీరు చదువుకోండి. ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏంటంటే, యెహోషాపాతు లోయలో దేవుడు ఆసీనుడయ్యి అన్యజనులందరికీ కూడా తీర్పు తీర్చబోయేటువంటి గడి అనేది రాబోతున్నది. దానికోసమే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల కాలంలో భూమి మీదకి వస్తారు అనేటువంటి విషయం నేను ఇక్కడ మీకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాను. సో 14వ అధ్యాయములో మనం కొన్ని విషయాల వరకు కూడా చూసాం. అదే అక్కడ మాట్లాడేటువంటి విషయాలు కూడా అదే. ఆ దూత కూడా వచ్చి ఏమంటదంటే, కొడవలు భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్ష పెద్దల తొట్టిలో వేసెను. అంటే అన్ని జనుల వాళ్ళ యొక్క ఉగ్రత మొత్తం కూడా యెరూషలేము మీదకి వచ్చేస్తుంది. అన్ని చుట్టుపక్కల దేశం, తూరు పట్టణము, సీదోనీల పట్టణము, ఈ ఫిలిస్తీన్ల పట్టణం అందరూ కూడా వాళ్ళందరినీ పట్టుకుని దేవుడు ఏం చేస్తాడంటే ఆ పెద్ద తొట్టిలో వేసి ఆ ద్రాక్ష తొట్టి పట్టణముకు వెలుపట తొక్కబడెను. అంటే యెహోషాపాతు లోయ లోపల తొక్కబడటము, 100 కోసుల దూరము గుర్రముల కళ్ళము మట్టుకు ద్రాక్ష తొట్టిలో రక్తము ప్రవహించును. అక్కడ కనబడేటువంటి ఆ రక్త ప్రవాహం అనేది 100 కోసుల దూరం వరకు, అంటే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆ రక్తము ఏరులై ప్రవహిస్తుంది అని చెప్పటం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనమాట. అది 14వ అధ్యాయంలో 2వ కోత. సో మనం ఇప్పటి వరకు కూడా 2 కోతలు మనం చూడటం జరిగింది. మొదటి కోత ర్యాప్చర్కు సూచనగా ఉంటే, 2వ కోత శిక్షకు సూచనగా ఉన్నది అనేది మనం చూసాము. దాంతో ఈ 14వ అధ్యాయం అనేది మనం పూర్తి చేసుకున్నటువంటి వారం అవుతాం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు అర్థమైనవి అని నేను అనుకుంటూ ఉన్నాను. మీకు అర్థం కానట్లయితే ఒకసారి మరలా వినండి. ఎందుకంటే ఇది చాలా అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే కానీ అర్థం కావు. 2-3 సార్లు మీరు వింటేనే కానీ అర్థం కావు అనమాట. కాబట్టి మరలా వినటం వల్ల ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా ప్రీవియస్ క్లాసెస్ వినండి. ముందు క్లాసులు మీరు విన్నట్లయితే ఇవన్నీ కూడా మీకు స్పష్టంగా అర్థమవుతాయి. వాటిని మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి వారు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువు నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. మే గాడ్ బ్లెస్ యూ.